హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా మమ్మల్ని ఈ స్థలానికి మరి దేవాది దేవుడు తీసుకుని వచ్చాడు. ఆయనకే యుగ యుగాలు మహిమయు ఘనతయు ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. తదుపరి మరి దేవుని యొక్క ప్రేరేపణతో అన్న ఆనందన్న, అలాగే దివిలి, అలాగే మరొక చోట కూడా అలాగా మమ్మల్ని పాప సాక్ష్యాన్ని అనేక చోట్ల మరి తీసుకువెళ్తూ ఉన్నారు. అన్న ఆనందన్నకు మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. అన్న అపోస్తుడైన పౌలు వంటి వ్యక్తి ఇక్కడ ఈ స్థలంలో ఉంటారు, రేపు ఎక్కడ ఉంటారో తెలియదు. అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో బలంగా వాడబడుతున్న వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ముఖ్యంగా దైవజనులు, అలాగే దైవజనుడు అయినటువంటి రాజు అన్న, నిజంగా అన్నకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అసలు ఈ యొక్క వాతావరణంలో కొన్ని మీటింగ్స్ క్యాన్సిల్ అయినాయి, కానీ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచాడు అన్న. దేవునికి స్తోత్రం. చెప్పలు కొడతాం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా తెగించి ఈ రోజున వాతావరణం అంత అనుకూలత లేకపోయినప్పటికీ కూడా పెట్టడం దేవుని యొక్క కృప, దేవుని యందు విశ్వాసము రాజు అన్నకు అంత బలంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను సంఘ ప్రార్థన, దైవజనరాలు, దైవజనుడి యొక్క ప్రార్థన, మనందరి ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. ఆలస్యం చేయకుండా, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మమ్మల్ని ప్రేమతో పిలిచిన మరి దైవజనరాలు, దైవజనుడైనటువంటి రాజన్నకు వందనాలు తెలియజేస్తూ, స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి సంఘ కాపురులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మా పాప సువార్త దర్శిని, దేవుడు తన పట్ల చేసినటువంటి మేలు ఉపకారం ఏంటో తన మాటల ద్వారా విందాం. మరణ అంచులో ఉన్నటువంటి పాపని దేవుడు కాపాడాడు. ఏ రీతిగా కాపాడాడో సాక్ష్యం ఉందో దయించి, ఎందుకంటే పాప చాలా స్లోగా మాట్లాడుతుంది కాబట్టి మీకు సరిగ్గా వినకపోవచ్చు. సైలెంట్గా ఉంటే ప్రతి మాట కూడా అర్థమవుతుంది. కాస్త సైలెంట్గా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. ముందుగా దేవాది దేవుడికి వందనాలు. మన దేవుడు మన రక్షకుడని యేసయ్య మనకి నా వందనాలు. దేవజనులకు నా వందనాలు. గురులక్ష్మి మీ అందరికీ నా వందనాలు. నా పేరు సువార్త దర్శిని. నా సాక్ష్యం ఏమిటంటే, నేను పడిపోయాను. పడిపోయిన వెంటనే స్పృహ కోల్పోయాను. మా ఇంట్లో అందరూ కంగారు పడి నన్ను హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. మా ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. మా డాడీ, మా అమ్మగారు ఎంతో, మా కుటుంబం ఎంతో కంగారు పడ్డారు. హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. తీసుకువెళ్తే డాక్టర్ గారు చూసి టెస్ట్లన్నీ చేసి ఈ పాప కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేసినా కష్టమే, చెప్పలేము అని అనేసారు. పర్లేదని చెయ్యండి అని అన్నారు మా డాడీ. ఆ మాటను బట్టి డాక్టర్ గారు ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసి మళ్ళీ ఐసీలో పెట్టారు, వెంటిలేటర్ మీద. నన్ను పెట్టిన తర్వాత రోజు వచ్చి డాక్టర్ గారు అంటే మీ పాప కండిషన్ చాలా సీరియస్గా ఉన్నప్పుడు మా డాడీ, మా అమ్మగారు ఎంత కుప్పకూలిపోయారు, ఎంత దుఃఖంలో ఉన్నారు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు మా కుటుంబం అంతా దేవుని ప్రార్థిస్తున్నారు. మా కుటుంబం ప్రార్థన ఆలకించి మా డాడీతో మాట్లాడారు. ఆ రోజే రాత్రి మా డాడీ ఇంటికి వెళ్ళారు. ఆ రోజే రాత్రి దేవుడు తెల్లని వస్త్రాలు వేసుకొని దగ్గర మెరుస్తూ మా డాడీతో మాట్లాడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదే
ఎవరైనా వస్తారో రారో నాకైతే తెలియదు, కానీ తండ్రి అని పిలిస్తే నీ ప్రక్కనే ఉన్నానమ్మా అని మాట ఇచ్చే దేవుడు ఆయన ఒక్కడేనమ్మా, ఆయన ఒక్కడే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం చెప్తాను, మోసపూరితమైన మనసు గల మన కొరకు మహిమాన్వితుడైన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. అపవిత్రులైన మన కొరకు పరమ పవిత్రుడైన దేవుడి కన్యక గర్భాన జన్మించాడు. ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సమాధానం తిరిగి లేచిన దేవుడు ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఆయన గుడ్డ చెదిన వారిని బాగు చేసే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, పెంట కుప్ప మీద ఉన్న వాళ్ళని పైకి లేపే దేవుడు అమ్మా. ఆయన ఒక్క దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, సత్యవంతుడు, ఆయనే యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం నరకం నుండి తప్పించి నిత్య జీవాన్ని గ్రహించే దేవుడు ఆయన ఒక్కడే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. యేసుప్రభు